ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్ కి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నేడు తీర్పు ఇవ్వనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్ కి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నేడు తీర్పు ఇవ్వనున్నారు. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశోక్, చెప్పండి. కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు విషయంలో ఈరోజు కీలక తీర్పుని ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు ఇవ్వనుంది. సో బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై 2 పిటిషన్లు ఉన్నాయి. ఒకటి ఈడీ కేసులో, ఇంకొకటి సిబిఐ కేసులో. ఈ 2 కేసులో ఈ రోజు ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల మార్చి 15వ తారీఖున కవితను అరెస్ట్ చేసింది. సో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉంది ఆమె. సో ఏప్రిల్ 11న సిబిఐ కూడా పీటీ వారెంట్ తో ఆమెను అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో. ప్రస్తుతం 2 కేసుల్లో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. తరుణంలోనే ఆమె పిటిషన్లు దాఖలు చేసింది. గత నెలలోనే బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసినప్పటికీ 2 కేసులు ఈ నెల 6న అంటే గత నెలలోనే సుదీర్ఘ వాదనలు వింది కోర్టు. కానీ తీర్పు మాత్రం మే 6వ తారీఖు అంటే ఈ రోజుకి వాయిదా వేసింది. సో కాబట్టి ఇందులో ప్రధానంగా కుమారుడి పరీక్ష నేపథ్యంలో తల్లిగా బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి, మహిళల పట్ల అయితే మహిళల పరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ 2 పిటిషన్లు దాఖలు చేసింది. 2 పిటిషన్లో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అటు ఈడీ ఇటు కవిత తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు నిలిచాయి కాబట్టి తీర్పు రిజర్వ్ చేసింది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా కోర్టు ఇవ్వబోతుంది. సో ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దీనిపైన తీర్పులు వెలువరించే అవకాశం ఉంది. సో ఒకవేళ బెయిల్ రాకుంటే కవిత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 2 నెలలు కావాల్సింది ఈడీ కేసు అరెస్ట్ అయ్యి. కాబట్టి ఒక మహిళగా తనకు అన్ని హక్కులు ఉన్నాయి బెయిల్ పొందేందుకంటూ ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ కేసుతో నాకు సంబంధం లేదు, నన్ను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను అరెస్ట్ చేశారంటూ కవిత న్యాయవాది ప్రస్తావించారు. మరోపక్క ఈడీ సిబిఐ మాత్రము ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి, కవితనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె ఈ కేసులో ఈ లిక్కర్ పాలసీ విధానంలో ఆమె ఇన్వాల్వ్ అయింది, అన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయ్యాయి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ ఈడీ అటు సిబిఐ ప్రస్తావించారు. మరి ఈ రోజు మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించిన తుది ఉత్తర్వులు కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. సో మరి చూడాలి బెయిల్ వస్తుందా లేకపోతే నిరాకరిస్తుందా. థ్యాంక్ యూ అశోక్.